జీటీవీ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెనూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోరిశెట్టి మాలు మధుబాబుపై మోసం ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బుట్టా రేణుకా వర్గానికి చెందిన మాల మధుబాబు తన వద్ద నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఎమ్మెనూరు పట్టణంలో ఎంఎస్ నగర్ కాలనీకి చెందిన మహేశ్వరమ్మ మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం తన వద్ద నుంచి ₹1,00,000 తీసుకున్న మధుబాబు ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో తనను తీవ్రంగా అవమానించారని కన్నీటి పర్యాంతమయ్యారు. తాను వికలాంగురాలని తన బాధను అర్థం చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయారు. ఇక గుడేకల్ గ్రామానికి చెందిన మాల రాజోలప్ప కూడా తన చెల్లి పెళ్లి కోసం ₹150,000 తీసుకుని ఇప్పటి వరకు తిరిగి ఇవ్వకుండా సతాయిస్తున్నాడని ఆరోపించారు. ఈ ఘటనపై మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న ఆధ్వర్యంలో బాధితులు ఎమ్మెనూరు పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాల నరసన్న మాట్లాడుతూ గతంలో మధుబాబు వివిధ వర్గాల పేర్లు చెప్పుకొని పలువురిని మోసం చేశాడని ఆరోపించారు. రాజకీయ నాయకుల పేర్లు ఉపయోగించి మా దందాలను నిరసిస్తూ చాలా మందికి అప్పులు ఎగ్గొట్టాడని దుయ్యబట్టారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, మోసం ఆరోపణలు సమగ్ర విచారణ జరిపి మధుబాబుకు అరెస్టు చేయాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. అవసరమైతే వికలాంగురాలు మహేశ్వరంతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. బాధితుల యొక్క మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారము. నా పేరు మహేశ్వరి, మాది ఎమ్మెగనూరు 30 వార్డు. నేను పుట్టుకతోనే వికలాంగురాలను. మధుబాబు అనే వ్యక్తి అప్పుడు 2016లో కౌన్సిలర్గా వర్క్ చేస్తుండే మధుబాబు నాతో పొదుపు గ్రూప్ నుంచి ₹1,00,000 అప్పుగా తీసుకొని 10 సంవత్సరాల నుంచి తీసుకోలేదు. నా డబ్బులు నాకు తిరిగి చెల్లించంటే నన్ను చాలా హింసావాదన చేస్తున్నాడు. లేనిపోని మాటలతో నలిపేస్తున్నాడు. నాపైనే లేనిపోని కంప్లైంట్లు ఇస్తున్నాడు. మళ్ళీ నా పరిస్థితి ఎట్లా, నా కుటుంబ పరిస్థితి కూడా బాగాలేదు. దయ ఉంచి నాకు న్యాయం జరిగేలా చూడండి అని అందరినీ కోరుతున్నాను. నన్ను ₹1,00,000 తీసుకున్నారు, ఇంతవరకే కట్టలేదు. అప్పు కట్టు అని ఇంటి దగ్గర పోయినా నన్ను నిన్న మొన్న కూడా చాలా పెద్ద మాటలు మాట్లాడినారు. కట్టని పోయి ఏం చేసుకుంటావో చేసుకో అని నన్ను పెద్ద మాటలు ఆడుతున్నాడు. నేను చెప్పలేకపోతున్నాను ఆడపిల్లనైనందుకు. ఆ మాటలు నేను వినరాదు. ఆ మాటలకే నేను చనిపోయేటట్లా చనిపోవాలనుకున్నాను, నాదేం బతుకని. కానీ అన్న వాళ్ళ సహాయంతో అట్లా చనిపోకూడదమ్మా, న్యాయం జరిగేలా చూసామన్నందుకు ధైర్యంతో నేను ముందడుగేసినాను. నా డబ్బులు నాకు కట్టకపోతే ఈరోజు నేను పట్టణ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తానని కూడా తెలియజేస్తున్నాను. నాకు ఎలాగైనా అందరు కలిసి న్యాయం చేయాలని కోరుచున్నాను. కాదమ్మా, పట్టణ పోలీస్ స్టేషన్లో ఎవరి మీద కంప్లైంట్ ఇస్తుండవు? మాజీ కౌన్సిలర్ మధుబాబు పైన ₹1,00,000 కట్టలేనందుకు మధుబాబు పైన కేసు పెట్టడానికి వెళ్తున్నాను. నాకేం అవసరం లేదు బాబు, నానేది కూలి పని చేసుకుని బతికేవాడు అని చెప్పాను. లేదు పెద్ద మంచి అందరూ ఉంటే బాగుంటుంది, మనం సంఘం కమిటీ ఉంటే బాగుంటుంది అంటే సరే అలాగే ఏదో పిల్లలు పిలుస్తారని పోయినా. పోతే ఉన్నాక కొద్దిగా అట్లే ఉన్నాక బాగా అక్కడ ఇక్కడ మీటింగ్లు అవి తిప్పినాడు. మంచిగా ఉందామని చెప్పిన దానికనే తిరిగినాక ఏం చేసినాడు బాబా, పెద్ద మంచి మా చెల్లికి పెన్ను ఉండదంటే మరి నేనేం చేయాలప్ప అన్నాను. నా దగ్గర ఏమన్నా లేవు కదా, నాన్న కూలి పోయి తెచ్చుకుని తినేవాడు అంటే ఎట్లనే కానీ పెద్ద మంచి ఎవరి దగ్గర నిప్పి అది ఇది బీసీల దగ్గర కానీ అడ నిప్పి నాకు కడతాను అది అని చెప్పినాను. చెప్తే సరే లేదో చెల్లెలు పెళ్ళి అంటానంటే అక్కడ కలిసి బీసీల దగ్గర ఇప్పించిన. బీసీల దగ్గర ఇప్పిస్తే వాళ్ళు ఉండి ఏమంటే నువ్వు రాసేయాలి కాదు, వాడు కాదు, నువ్వు అడుగుతుండవు, నువ్వు రాసేయాలి పిల్లోడు మనం చూసిలేమన్నారు. అంటూ కూడా లేదప్ప నేను ఉండాను అది ఇది అంటానంటూ కూడా రాసిస్తే నానే రాసిచ్చి వాళ్ళతో తెచ్చిస్తే ఏం చేసినాడు, 6 నెలలకే కడతానని పిల్లోడు దాదాపు 3 ఏళ్ళు అయిపోతే కూడా కట్టినట్టుంటే ఇంటికి తిరిగి మా భార్య ఇద్దరు తిరిగినాము. ఆ భార్యల పిల్లలు వచ్చి నన్ను ఇంటికి లేని టైంలో వచ్చి మా భార్యని దుర్భాష మాటలు మాట్లాడి గాడి ముండా ఎక్కడ నీ మొగుడు దుడ్లు కట్టాలో అది అంటానంటే నాన్న ఇంటికి వచ్చినాక మా భార్య ఏం చెప్పింది, నన్ను మందు తాగానే చేస్తాను కానీ ఇట్లా మాట్లాడిపోయినారు వాళ్ళు, గాడిద ముండా అది అన్నారు, నువ్వు ఎందుకు తెచ్చిండు అప్పు అది అంటానంటే వాళ్ళని పిల్లోడు అడిగినాడు మధుబాబు. ఆ పిల్లోనికి పెళ్ళి అంట చెల్లెలది అంటానంటే సరే ఇప్పించినావు, మరి ఇవ్వలేదు కదా నన్ను వచ్చి మాట్లాడుతుండవని మా భార్య కూడా నన్ను అన్నది. అంటూ కూడా ఆ మాట చెప్తూ కూడా ఆ పిల్లోడు ఇవ్వద్దు రేపు నెలలో సంవత్సరాలని కూడా కొన్ని ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు ఇప్పటికే దాదాపు 5 ఏళ్ళకి వస్తుంది. ఈయనట్లుంటే మళ్ళీ ఇట్లా చెప్పుకుంటే వచ్చినాడు. మొన్న ఇస్తానని ఇంటికి పోయింటి కూడా మా భార్య నాన్న పోయినాము. పోయింటి కూడా ఇలా ఒకసారి మీటింగ్ పోయాను, బేకనే ఆడవుళ్ళు కూడా రాజమండ్రి మీటింగ్ పోయాను.
భార్యని మా భార్య ఉండి ఇట్లా గాడిదలు అంజలు అంటారు, నువ్వు నీ మూడు బాగుండాలనుకునేవే మమ్మల్ని తిట్టించుకున్నాను మా భార్య అంటే అప్పుడే ఫోన్ చేసి అప్పుడే మాట్లాడినాడు మరి అప్పుడైతే ఫోన్ ఎప్పుడన్నా కానీ చేసి ఎత్తున్నాడు ఫోన్ అప్పుడు చేసి ఏమన్నా మా భార్యని ఇట్లా అంటదంట వదిన వద్దనా మర్యాద పోతుందని అదే మర్యాద కాపుకున్నవాడు ఇవ్వాలి కదా ఎన్ని వదిలే ఇవ్వాలి కదా అది పద్ధతి కాదు కదా. మరి మా భార్యని వచ్చి ఇంటికాడ లంజ గాడిదని బీసీలు అంటున్నారు, మరి దానికి ఎవరు చెప్తారు? మరి రేపు మా భార్య చచ్చిపోతే మరి నువ్వేమన్నా నాకు మళ్ళీ రెండో పెళ్లి చేస్తావు, మాకు అన్నం వండేవాళ్ళు లేరు, లేదంటే నీ ఇంటికాడ వచ్చి పండుకుంటాం నువ్వు అప్పు కట్టిన దగ్గర అని కూడా చెప్పినాము. అది లేదన్న ఈ పొద్దు రేపు అది ఇది అన్నాడు. మొన్న తూరు కూడా మరి ఇంటికి పోయి వచ్చినాము, ఎన్నో తూర్లు పోయినాము కూడా ఈ పిల్లోడు అదిగో బొమ్మ ఇదిగో బొమ్మ అని నన్ను ఇట్లే దొబ్బుతున్నాడు. నా చేత కాదు ఆడ ఇచ్చిన వాళ్ళ దగ్గర నా మర్యాద పోతుండదు, లేదంటే మా భార్య నన్ను పురుగులో తాగే టైం కూడా వస్తుంది. ఇంత జిగదాన్ని ఆ పిల్లోడు ఇందుకు ఏంటికి చేస్తున్నాడు అంటే కనీసమైన ఆ చెల్లెలు పెళ్ళని అప్పిస్తే ఒక్కసారి అని కూడా ఎన్ని అబద్ధాలు చెప్పినా నిలబడే కథ లేదు. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఆ డబ్బుల గురించి. మంచిగా కట్టని ఎడల కంప్లైంట్ ఇస్తాను, కేసులు పోయి కంప్లైంట్ ఇస్తాను. సరే జామీన్ మీద నానే ఇప్పించినాను వేరే వాళ్ళ దగ్గర ఇచ్చినా కూడా ఆ పిల్లోడు ఇంతవరకు కట్టింది లేదు, దాదాపు 5 సంవత్సరాలు పైన ఇట్లే చెప్తున్నాడు. కానీ ఇంటి ముందర ధర్నా పెట్టుకాసి కూడా నేను కంప్లైంట్ ఇస్తానని కేసు పెట్టిస్తాను. ఇంతవరకు నాకు చేతగా చాలా వేరే వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పించిన వాళ్ళతో వాళ్ళు ఇచ్చిన వాళ్ళతో కూడా చాలా చెడ్డ మాట అనిపించుకున్నాను. ఇంకా ఇంతవరకు అయితే ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడం లేదు ఆ పిల్లోడు. కంప్లైంట్ ఇస్తాను, ఇంటి ముందర ధర్నా పెట్టించి కానీ కంప్లైంట్ ఇస్తాను. అలా మహేశ్వరి అనే వికలాంగురాలతో అయితే కూడా కనీసం 10 సంవత్సరాలు అయితే కూడా ఈ రోజుకి ఆమెకి డబ్బులు కట్టడం లేదు. నువ్వు ఎవరికన్నా చెప్పుకో, రూపాయి కట్టని పాపం లేదు. అటువంటి మధుబాబు ఈరోజు మాలలకు ఏదో చేస్తానని చెప్తున్నాడు. అంతేగాక మాల రాజోలప్ప అనే వ్యక్తి గుడికల్లో ఆయన పరిచయం అయితే మా సంఘంలో ఉంటే ఆయన సంఘాన్ని వదిలి అయ్యా నువ్వు మా దగ్గర రా అంటే వచ్చినాడు. చనువుగా ఉండి ₹1,50,000 డబ్బులు ఇప్పించుకొని చెల్లెల పెళ్ళికి, అది ఆయన చెల్లెల పెళ్ళి అంటే ఎవరికైనా ఆడపిల్ల పెళ్ళి అంటే ఎవరైనా ఇచ్చేస్తారు. ఆయన దగ్గర లేకుంటే వేరే వాళ్ళతో బీసీలతో అప్పు కోసి ఈయన పురుగు నోటు రాసిచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి వీళ్ళ భార్యని ఈరోజు టార్చర్ పెడతారు, రాజోలప్ప భార్యని రాజోలప్పని. అందుకనే రాజోలప్పకి డబ్బులు ఖచ్చితంగా కట్టాలి. లేని వెడల ఈరోజు పోలీస్ స్టేషన్లో పోయి మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను. బాధితుల తరపున నేను ఖచ్చితంగా నిలబడతాను. మహేశ్వరికి కానీ అండ ఉండి మహేశ్వరిని బెదిరిస్తూ నానా దుర్భాషలాడుతూ వికలాంగురాలనే మానవత్వము లేక ఒక ఆడపిల్లని అలా మాట్లాడడము మానసికంగా ఖచ్చితంగా ఆమె కృంగిపోతుంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పినాడు? మనము చేతనైతే మనము రథాన్ని ముందుకు తీసుకోగాని వెనక్కి లాగద్దన్నాడు. మనము న్యాయం చేయాలి. కానీ లేని వెడల వాళ్ళిద్దరికి న్యాయం చేయలేకుంటే ముందుండి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు నేను ఉంటానని నేను హామీస్తున్నాను. నా పేరు మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.